నాయకత్వం జై బీసీ జై బీసీ వడగొండ వీరనగర్ నాయకత్వం వడగొండ వీరనగర్ నాయకత్వం జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ బీసీ ఐక్యత బీసీ ఐక్యత ఈ నెల 7న జరిగే ఓబీసీ మహాసభను బెంగళూరులో ఈ నెల 7న జరిగే ఓబీసీ మహాసభను ఆగస్టు 7న జరిగే ఓబీసీ మహాసభను బెంగళూరులో 7న జరిగే ఓబీసీ మహాసభను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం ఆగస్టు 7న జరిగే ఓబీసీ మహాసభను మహాసభను చలో బెంగళూరు చలో బెంగళూరు చలో బెంగళూరు చలో బెంగళూరు జై బీసీ హలో బీసీ చలో బెంగళూరు హలో బీసీ చలో బెంగళూరు సభ ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా సంవత్సరానికి ఒక రాష్ట్రంలో బీసీలను చైతన్యం చేస్తూ జనాభాలో అధిక శాతం ఉన్న బీసీల డిమాండ్లు సాధించే వరకు ఓబీసీ మహాసభ కంకణం కట్టుకుందని చెప్తూ గత సంవత్సరం గోవాలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 10,000 మంది డెలిగేట్స్ తోటి గోవాలో 10వ రాష్ట్ర ఓబీసీ మహాసభ జరిగింది. ఈ ఆగస్టు 7వ తారీఖు రోజు మండల్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం రాష్ట్ర జాతీయ ఓబీసీ మహాసభ జరుగుతున్నాయి. ఈ నెల 7వ తారీఖు రోజు బెంగళూరులోని మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ ఆడిటోరియం నందు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వెళ్ళి వస్తున్న బీసీ నాయకత్వంలో జరుగుతున్న ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా వరంగల్ అధ్యక్షునిగా వడ్లకొండ వేణుగోపాల్ కోవడం జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మేమెంతో మాకంతా వాటా ఇవ్వాలని చెప్పి బీసీలు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు దేశ జనాభాలో కానీ రాష్ట్ర జనాభాలో కానీ దాదాపుగా 50 నుండి 60% ఉన్న బీసీలకు మా జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి పోరాడుతున్నాం. ఈరోజు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ లేని కారణంగా రాజకీయంగా బీసీలు చాలా అణచివేయబడుతున్నారు. ఈరోజు మరి ఎస్సీ సోదరులకు ఎలాగైతే రిజర్వేషన్లు ఇచ్చారో బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు ఇస్తే ఖచ్చితంగా చట్టసభలో బీసీలకు గొంతుగా వినబడుతుంది. అప్పుడు బీసీల సమస్యలు సాధ్యమైతే కావున ఖచ్చితంగా ఈ దేశ ప్రధాని మోడీకి మేము చెప్తున్నాం, ఖచ్చితంగా మా జనాభా ప్రకారం మాకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే బీసీలకు మహిళా కేంద్రంలో పార్లమెంట్లో బీసీ మహిళలకు బిల్లు పెడుతున్నాం అంటున్నారు. దాంట్లో బీసీ సబ్ కోటా ఇస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా బీసీ సబ్ కోటా మహిళా బిల్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు 10% ఇచ్చి వాళ్ళకు బీసీలకు తీరని అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈడబ్ల్యూసీ కోటాను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే బీసీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ అనేక డిమాండ్ల మీద ఈ నెల ఆగస్టు 7న బెంగళూరులోని మన్మోహన్ సింగ్ ఆడిటోరియంలో భారీ ఎత్తున భారీ బహిరంగ సభ జరుగుతుంది కాబట్టి ఈ సభకు వరంగల్ ఉమ్మడి జిల్లాకి వెళ్ళి భారీ ఎత్తులో బీసీలు తరలి రావాలని పిలుపునిస్తున్నారు.